ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా మంది కాటన్ వేర్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకని నేను ఈరోజు కాటన్ షార్ట్ కుర్తీ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను ఈ గ్రీన్ కలర్ కుర్తీ చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ప్యూర్ కాటన్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది జీన్స్ మీద కానీ లేదంటే నార్మల్ ట్రౌజర్స్ మీద కానీ పేరప్ చేస్తే చాలా బాగుంది. సో దీనికైతే 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. ఈ స్లీవ్స్కి ఇక్కడ టాజల్స్ కూడా ఇచ్చారు. కొంచెం ట్రెండీగా ఫ్యాషన్గా ఉందన్నమాట మనం వేసుకున్నప్పుడు. ఇదైతే కాలర్ నెక్తో వచ్చింది. అండ్ దీని క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది వేసుకున్నప్పుడు. సో ఈ షార్ట్ అంబ్రెల్లా కట్ కుర్తీ అయితే నాకు చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చింది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. నేను లింక్స్ అయితే అన్ని కింద అటాచ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ కలర్ అన్నమాట. నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు వైట్ కలర్ అనుకున్నాను, బట్ డెలివరీ అయిన తర్వాత చూస్తే ఇది పిస్తా గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. రేర్ కలర్ అన్నమాట. ఇది కూడా ఇక్కడ చిన్నగా అంబ్రెల్లా కట్ అయితే వచ్చింది దీని మీదకి మనము బ్లూ కలర్ జీన్స్ కానీ లేదా ట్రౌజర్తో కానీ పేరప్ చేస్తే చాలా బాగుంది. అండ్ ఇది కూడా కాలర్ నెక్ వచ్చిందనమాట. అండ్ దీని క్లాత్ వచ్చేసరికి కాటన్. ఇది కూడా ప్యూర్ కాటన్లోనే వచ్చింది. ప్యూర్ కాటన్లోనే రీజనబుల్ కాస్ట్కి ఇంత మంచి టాప్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకని మీకు వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. అండ్ ఇదైతే స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది చూడండి. హ్యాండ్స్ దగ్గర 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. దీనికి ఇక్కడ మంచిగా డిజైన్ వచ్చింది. మొత్తం ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందనమాట. ఇది వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇంకోటి వచ్చేసి స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే వచ్చింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే క్లాత్ కానివ్వండి, డిజైన్ కానీ నాకైతే పర్సనల్గా ఎందుకో నచ్చి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ స్లీవ్స్కి చూడండి డిజైన్ అయితే ఎలా వచ్చిందో, కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట అన్ని కుర్తీస్తో కంపేర్ చేస్తే. సో అందుకని నేనైతే ఇది కూడా పర్చేస్ చేశాను. అండ్ క్లాత్ కూడా కాటన్ ఇది కూడా. అండ్ లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇది నేను ఇంతకుముందు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, అందులో వేసుకున్నాను. మీరు కూడా చూడొచ్చు ఎలా ఉంది అని. సో ఈ కుర్తీని కూడా నేను బ్లూ కలర్ జీన్స్ మీదకైతే పేరప్ చేశాను. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్ కుర్తీ అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. సో స్లీవ్స్ అయితే ఇక్కడ మనకి పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. అందుకని ఇది తీసుకున్నాను, ఇలాంటి డిజైన్ లేదు అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ కూడా కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా వచ్చాయి. అంటే షోల్డర్ దగ్గర వస్తాయి కదా, అట్లా ఇక్కడ కొంచెం పఫ్ వచ్చిందనమాట హ్యాండ్స్. అండ్ ఇది కూడా ఇక్కడ టైజల్స్ వచ్చాయన్నమాట. కొంచెం ట్రెండీగా ఉంది, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే ప్యూర్ కాటన్ అనమాట. ఇది చాలా కంఫర్ట్గా ఉంది మనం వేసుకున్నప్పుడు. అండ్ ఇది కూడా అంబ్రెల్లా కట్టే అనమాట. కొంచెం వేసుకున్నప్పుడు ట్రెండీగా ఉంటుంది, లుక్ అయితే ట్రెండీగా కనిపిస్తుంది. అండ్ దీన్ని అయితే బ్లాక్ జీన్స్ మీద పేరప్ చేస్తే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ బ్లూ కుర్తీ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్ గా ఉంది. ప్యూర్ కాటన్ అనమాట. సో దీని మీదకి వైట్ కలర్ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంది. సో డిజైన్ వచ్చేసి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో అందుకని నేను దీన్ని పర్చేస్ చేశాను. సో దీనికి స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ లాస్ట్ లో మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి రిస్ట్ దగ్గర అయితే మంచిగా సెట్ అవుతుంది అనమాట వేసుకున్నప్పుడు. ఇది కూడా లుక్ అయితే ట్రెండీగా ఉంది, వేర్ చేసినప్పుడు చాలా బాగుంది. అండ్ ఇది ఓపెన్ కట్స్ ఏం కాదనమాట, నార్మల్ గా వచ్చింది. దీనికి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో గైస్, మీరు ఈ కుర్తీ గుర్తుపెట్టారా? నేను లాస్ట్ వీడియోలో చూపించాను దీని గురించి. అండ్ చూసారా వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పి మీకు నార్మల్గా చూపించాను కదా నేను లాస్ట్ వీడియోలో. సో వేసుకుంటే ఇలా వచ్చిందనమాట. దీని ఫ్లేర్ అయితే చాలా బాగుంది. సమ్మర్ వేర్కి అయితే ఇది బాగా సెట్ అయిందనమాట. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ దీని డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఈ డ్రెస్ కోసం అయితే. సో లుక్ అయితే ఇలా ఉంది డ్రెస్. సో ఈ రోజు కుర్తీ కలెక్షన్ అయితే ఇదన్నమాట. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నేను అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే సమ్మర్ వేర్కి ఇప్పుడు అన్ని చూపించిన కుర్తీస్ అన్ని చాలా బాగా సెట్ అవుతాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే 3 పీస్ కుర్తీ కలెక్షన్స్ చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.